అంటే అప్పటి నుంచి కూడా మీరు అందరూ బయటే ఉన్నారు, దళంతో సంబంధాలు లేవు? దళంతో సంబంధం లేదు. ఇక ఏం చేస్తున్నారు మరి? ఇవే గొర్రెలు ఉన్నాయి. ఇక మేము గొర్రెలము. మా తండ్రి మేము ముగ్గురు అన్నదమ్ములం కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఇంటికాడ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి మాకు 100 గొర్రెలు ఉండే. 100 గొర్రెలలో ముగ్గురం పంచుకుంటే మనిషికి 30 గొర్రెలు వచ్చినాయి. మేము కాసినామని చెప్పేసి మా అన్నదమ్ములు కూడా వాళ్ళు కాసినందుకు ఒక 3-4 వాళ్ళ లెక్క తీసుకొని మనకు తగ్గించారు. అంటే 27 గొర్రెలు వచ్చినాయి నాకు. ఆ 27 గొర్రెలు వస్తే ఎట్లా, ఈ 27 గొర్రెలు పోతే మనకు కూలి పడదని చెప్పేసి జీతం ఉందామంటే నేను గిన్ని రోజులు ఇట్లా తిరిగి మనం ఇప్పుడు ఇయ్యాల జీతం ఉండాలా అని చెప్పేసి అట్లా కొద్దిగా మనసు ఒప్పలేదు. అంటే ఎందుకంటే ఏదన్నా మన స్వశక్తితోటి మనం కష్టపడి సంపాదించుకోవాలి, మనం సొంతంగా చేయాలి, కానీ ఇంకోళ్ళ కింద జీతం ఉండదు అని చెప్పేసి లోన్కి పెట్టుకున్నారు వాళ్ళు కూడా. కలెక్టరు ఈ మాజీ నక్సల్స్ లొంగిపోయిన వాళ్ళందరినీ మీకు ఆర్థిక పునరావాసం కింద బ్యాంకులు మీకు లోన్ ఇస్తుంది, లోన్కి పెట్టుకోమంటే నేను ఈ గొర్రెలకు పెట్టుకుంటే గొర్రెలకు అప్పుడు ₹1,00,000 లోన్ ఇచ్చారు. అప్పుడు మార్జిన్ మనీ కొంత ఉంటుండే, 7,500 ఏమో సబ్సిడీ ఉంటుండే ఒక యూనిట్కు. మార్జిన్ మనీ 10,000 ఉంటుండే. మిగతా డబ్బులు మళ్ళీ మనం తిరిగి కట్టాలా. అంటే అదొక రకంగా అప్పు అన్నట్టుగా. అది దానికి ₹2,00,000 ఏం చేశారు? ₹2,00,000 అంటే నా మీద 30 కేసులు పెట్టారు. ఆ 30 కేసులకి ఈ పైసలు అనేది ఇలా ఒక కేసు అయితే ఎన్ని ఖర్చు అవుతుందో మీకు తెలుసు, వ్యవస్థలో ఏముంది అనేది. ఇప్పటికి నేను తిరుగుతున్నా కేసులు. 28 కేసులు అయిపోయినా ఇంకా 2 కేసులు ఉన్నాయి. 30 కేసులు అంటే అందులో మేజర్ కేసు ఏంటో? మేజర్ కేసులు అంటే ఇవే. ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ వేలు చేసింది. ఎక్కడ? కామారెడ్డిలో కాదు, ఇక్కడి. ఆ నిజామాబాద్ జిల్లా కేసులు పెడితే అవి ఒక 30-40 వెళ్తాయి. ఇంకా నిజామాబాద్ జిల్లా కేసులు పెట్టలేరు. నా అదృష్టం ఏంటంటే నిజామాబాద్ జిల్లా కేసులు ఒక్కటి కూడా పెట్టలే. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటనలు ఇప్పుడు ప్రతి దాంట్లో మనం కొద్దిగా ఇట్లా మనకు ఈ సామాజిక నేపథ్యం మనకు ఎన్నుకుని పనిచేసిన నేపథ్యం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం ఇది తప్పు, ఇది అన్యాయం అని ప్రశ్నిస్తాం కాబట్టి ఈయన ఇప్పటికీ 30 కేసులు 28 కేసులు కొట్టేశారు. 28 కేసులు అక్విటల్ అయిపోయినాయి. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 కేసులు ఉన్నాయి. ఏంటో? 2 అవి సీసీలు చిన్న కేసులు అవి. ఒకటి అది రాయకల్ పిఎస్ కేసులు అవి. ఒకటేమో టెలిఫోన్ ఎక్స్చేంజ్ వస్తాపూర్ దగ్గర టెలిఫోన్ ఎక్స్చేంజ్ వేల్చింది ఒకటి ఉన్నది. ఇంకొకటేమో మన భారతపు రాజయ్య అని చెప్పేసి కటకాపూర్. ఆయన కొట్టినాం. ఆయన ఒక పెత్తందారిగా ఉంటుండే పోలీస్ స్టేషన్లకు పైరావులు పంచాలు పట్టుకపోవడం, ఇక లేనోళ్ళ ఇప్పుడు పంచాలు పట్టుకపోయిన డబ్బులు తీసుకునే ఇటువంటిది ఉంటుంది కాబట్టి ఆయన కొడదామని చెప్పేసి దళం నిర్ణయించుకొని నేను అప్పుడు ఎల్ చేసుకోమంటారు ఉన్నప్పుడు కొట్టిన కేసు అది ఒకటి. ఇవి 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. 30 కేసులలో ఇక ఇది ఎక్స్చేంజ్ అదే కాల్పులు జరిగిన కేసులు ఉన్నాయి, చంపేసిన కేసులు ఉన్నాయి, కొట్టిన కేసులు ఉన్నాయి. అక్క మీద కేసులు లేవా? అక్క మీద కేసులు లేవు. ఇంకా అదృష్టం. అన్న మీరు పార్టీ వేలో పాట కోసం చూసి వాళ్ళతో చేయాలని వెళ్ళారు కదా? అవును, వెళ్ళారు, పని చేశారు. అప్పుడు పార్టీ నిర్ణయం మేరకు కొన్ని సంఘటనలు జరిగాయి. అవును. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సమాజం చూస్తే ఏమనిపిస్తుంది? సమాజం చూస్తే ఇప్పటికీ ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యవస్థ అంతా ఇదంతా బూర్జా వ్యవస్థ, ఇదంతా తప్పు, అదే మంచిగా అనిపిస్తుంది. అంటే 4 రోజులు బతికినా 100 రోజులు బతికినా ఎన్ని రోజులు బతికినా ఎన్నడో ఒకరు చనిపోవడే. కానీ ఈ వ్యవస్థ కంటే వీళ్ళు ఏమవుతుందంటే తప్పు అంటే కూడా దాన్ని నిర్ధారించడానికి వ్యవస్థ ఇప్పుడు దానికి ఒక కోర్టు చట్టము లేకపోతే దానికి సంబంధించిన వింగు, అంటే దానికి ఇప్పుడు ఇలా ఒక భూ సమస్య ఉంది. భూ సమస్య ఉందంటే ఆ భూ సమస్య పరిష్కారం కావాలంటే 4 పెద్ద మనుషుల దగ్గరికి పోవాలా. 4 పెద్ద మనుషుల దగ్గరికి పోతే 4 పెద్ద మనుషులు ఆర్థికంగా అర్ధబలం అంగబలం ఉన్న వైపే మాట్లాడే పరిస్థితి ఉంటుంది. దాన్ని నిర్ధారించి ఇది భూమి నాకు ఇక్కడికి వస్తుంది అంటే నువ్వేమంటే సర్వేయర్ కట్టమంటారు. సర్వేయర్ కడితే 4 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా సర్వేయర్ రాడు, మనకు న్యాయం జరగదు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక లెటర్ రాస్తే నిజంగా అంటే జెన్యున్గా ఉన్నదానికే రాసేది వాస్తవంగా. ఇప్పుడు తప్పైనా మనం ఒప్పని లేకపోతే తప్పు చేసిన వాళ్ళని మనం చేసుకొని రాసే పరిస్థితి ఉండకపోవు. అందుకే ఏమనిపిస్తుంది అంటే ఇవాళ మనం అప్పుడున్న మూమెంట్ అప్పుడున్న వ్యవస్థనే కరెక్టు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమవుతుంది అంటే ఇలా సాధ్యం కాని పరిస్థితి. ఈ సెల్ ఫోన్ అనే ఒక వ్యవస్థ వచ్చింది కాబట్టి దీంతో ఇబ్బంది అవుతుంది. కానీ అప్పుడున్న వ్యవస్థనే మంచిది అనేది నాకు ఇప్పటికున్న బలంగా ఉన్న నమ్మకం. వ్యవస్థ మారుతుంది. అవును, ప్రజలు కూడా కాలానికి అనుగుణంగా మారిపోతున్నారు. మీరు అంటే సెల్ ఫోన్ కి ఎక్కువగా అంకితం అవుతున్నారు. అవునవును, కానీ బుల్లెట్ ద్వారానే సాధించవచ్చు అని మీరు నమ్ముతారు, బ్యాలెట్ ద్వారా సాధించచ్చు రాజ్యం చెప్తుంటారు. అవును, కానీ బ్యాలెట్ మంచిది అంటారు, బుల్లెట్ మంచిది అంటారు. ఇప్పుడు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ మంచిది కదా? ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెటే మంచిది, కానీ దాంట్లో కూడా ఇప్పుడు ఈ ఓటు నమ్ముకొని ఈ బీర్ సీసకు బిర్యానీ పొట్లకు లొంగిపోయి ప్రజలు తప్పే కదా? అదే ప్రజల తప్పే. అందుకే ఇప్పుడు ఇవాళ యువత కూడా ఆలోచించాలి. ఏమంటే యువతకు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ మద్యం మత్తులో ఈ గుడుంబగా మన ఏది మద్యం మత్తు అంటే ఇవాళ మద్యానికి బానిసాయి, లేకపోతే డ్రగ్స్ గంజాయి ఇవన్నిటికి బానిసైపోయి వ్యవస్థ ఎటుపోతుంది, వ్యవస్థ ఖరాబైనప్పుడు ప్రశ్నించే యువత అనేది ఇలా నిద్రమత్తులో ఉన్నప్పుడు మద్యం మత్తులో ఉన్నప్పుడు
వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంది. కొంతమంది వారి పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, బడా వ్యాపారులు, భూస్వాములు, పెట్టుబడిదారులు. భూస్వాములు అంటే అప్పటి భూస్వాములు కాదు, ఇవాళ ఇంకా వేరే వేరే రకాలుగా భూస్వాములు అయిపోయారు. ఇప్పుడు అర్ధ భూస్వామ్య వ్యవస్థ వచ్చింది కదా. అదే ఇప్పుడు అప్పుడు భూస్వాములు అంటే రావుసే భూస్వాములు అనేది కాదు. ఎవరైతే 100 ఎకరాల భూములు ఉండి ఎవరైతే కష్టం చేయకుండా ప్రజల శ్రమశక్తిని దోసుకుంటారో గాలే భూస్వాములు అవుతారు. నిజంగా అంటే మళ్ళీ వాళ్ళు రాసిరు, మేము కూడా చర్చలలో భూస్వాములు అంటే అసలు ఏంది అని అంటే మాకు సర్క్యులర్ రూపకంగా ఇచ్చిన క్లారిటీ ఏంటంటే భూస్వాములు అంటే రావుస్ అనేటోళ్ళే భూస్వాములు కాదు, రావుస్ దాంట్లో కూడా పేదోళ్ళు ఉంటారు. 100 ఎకరాల భూములు ఉండి ఎలాంటి శ్రమ చేయకుండా ప్రజల శ్రమశక్తిని దోసుకొని యంత్రాల ద్వారా పని చేయించుకుని యంత్రాలు కలిగి ఉంటాయి, ప్రజల శ్రమశక్తిని దోసుకుంటారు. వాళ్ళు ఎలాంటి పని చేయరు, పని చేయకుండా వ్యవస్థను మేనేజ్ చేసి వ్యవస్థను నడిపించడంలే భూస్వాములు. పెట్టుబడిదారు వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, సామ్రాజ్యవాదం, ఈ మూడే ప్రధాన శత్రువులు. ఇప్పుడు చివరిగా మంచి పాట పాడండి. తూరుపు కనుమలు మబ్బులు కమ్మే ఏడున్నాడమ్మో మా సక్కని వీరుడు సంతోషు, ఏడున్నాడమ్మో మా విప్లవ వీరుడు సంతోషు. ఆకాశాన రెపరెపలాడే జెండావైనాడో ఈ అతుకుల గతుకుల బ్రతుకులకు అండాగుంటావా ఈ పేద ప్రజల గుండెలపై. మృత్యువడిలో చేరుతు పెన్ను కాగితమే అడిగావు, మా పెన్నులు తీసి పెట్టాము కవితలు రాయన్నా నీ మనసులో మాటను వివరిస్తూ. తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మ మనోహరుడు, తూర్పు కోటలో ఉదయించే అల్లమ్మ మనోహరుడు, తూర్పు కోటలో ఉదయించే. గండి పెళ్లిలో పోలీసు గన్లు దళమును చుట్టూ ముట్టినప్పుడు గుండు గుండుకు తమ్ముల వెట్టి దమ్ముంటే ముందుకు రమ్మంటూ పైరింగు చేస్తూ కాశన్ ఇస్తూ కన్నుల్లోనే నిప్పులు సెరగగా ముందుకు వచ్చిన పోలీసు కొడుకులు తోకలు ముడిసి వెనుకకు ఉరికిరి. తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మ మనోహరుడు, తూర్పు కోటలో ఉదయించే అల్లమ్మ మనోహరుడు, తూర్పు కోటలో ఉదయించే. ప్రాంతీయ తత్వం పనికే రాదని కార్మిక దృక్పథమే ఉండాలని జిల్లా హద్దులు దాటినవన్నా తూర్పు గోదావరి ఏరినవన్నా ఏలేశ్వరము నాగులకొండ దళాలకు ధైర్యం పెంచి కొండాలలో బ్రతుకుచున్న గోండు ప్రజలకు అండాదండై బందుకు వెల్చి దోపిడి గులిసి పేదల రాజం దేవాలన్నవు. తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మ మనోహరుడు, తూర్పు కోటలో ఉదయించే. గంగన్న అలియాస్ మల్లేశం, బర్ల మల్లేశం, అలాగే అలియాస్ గంగన్న, లక్ష్మి అలియాస్ రాజేష్ అక్క, వీళ్ళందరూ ఇక్కడ భావజాల ప్రభావంతో వెళ్ళి ప్రజల కోసం నిరంతరం పనిచేశారు. ఆ విధంగా ఇప్పుడు అడవిలో మనం ఉన్నాం, ఇదే అడవిలో వాళ్ళు ఎండనక వాననక చల్లగా ఉండబట్టే ప్రభుత్వాలు కింద దిగాయి. వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ స్వార్థంకి పక్కన పెట్టి సమాజ సేవ కోసం, అదే వర్గంలో జరుగుతున్న అన్యాయాలకు కనుక వాళ్ళకి అరికట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన కార్యక్రమం వల్ల ప్రభుత్వాల కిందకు వచ్చి గ్రామ ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఎలాంటి సందేశం లేదు. ఇప్పుడు మనం చూస్తున్న గుట్టల్లో వాళ్ళు ఎండనక వాననక ఉన్నారు. చలికాలం ఇక్కడే, వర్షాకాలం ఇక్కడే, అదేవిధంగా ఎండాకాలం ఇక్కడే. ఎండాకాలం చాలా కష్టాలు ఉంటాయి, అయినా కష్టాలు అనిపిస్తూ పేద ప్రజలే కాకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వాళ్ళ కృషి చేశారు. ఆ విధంగా చేయబట్టి ఈ స్థాయికి వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడున్న యువత అటువంటి కార్యక్రమం లేకుండా కేవలం స్వార్థం కోసం ఉండి వాళ్ళ స్వార్థం కోసం వ్యసనాలకు బలై సమాజం కోసం ఏం ఆలోచించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా యువత మార్చి వాళ్ళు కూడా సమాజ సేవ కోసం, సమాజ శ్రేయస్ కోసం పనిచేయాలంటూ ఆ దంపతులు కోరుతున్నారు. ఇది గంగన్న అలియాస్ లక్ష్మక్కతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.